ఎన్నో ఉంటాయి. అందులో ఎక్కువగా ఫ్రెండ్స్ గురించే ఉంటాయి. అలాంటి జ్ఞాపకాల్ని ఓ చిన్ననాటి ఫ్రెండ్ గుర్తు చేస్తే అవి మనకి మధురానుభూతులు, కానీ వేరే వాళ్ళకి అవి మర్చిపోలేని రాత్రులు. ఎలా అంటారా? ఇదిగో ఈ స్కిట్ చూస్తే మీకే తెలుస్తుంది. ప్లీజ్ వెల్కమ్ రాకీ రాఘవ ఆంటీ. Cada చెబుతా bueno 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 yeah రాబోయ్ కథ చెబుతా, మీకు మాత్రమే చెబుతా. చెవిలో చిన్నగా కథ చెబుతా, మీకు మాత్రమే చెబుతా. అబ్బో యూత్ అయిపోయాడు రాఘవ. చాలా చాలా ఈ రోజు ఇద్దరు తరుణులు ఉన్నారంటే ఈ రోజు మొత్తం ఇక్కడ స్కిట్లు రన్ 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 అని పరిగెత్తుంటాయి. మేడం ఒక్కసారి నవ్వండి మేడం, చాలు మేడం. ఆ నవ్వు చూస్తుంటే సార్ అమర శిల్పి జక్కన అందంగా శిల్పాన్ని చెక్కినట్టు, రాజా రవివర్మ గారు ఒక అందమైన పెయింటింగ్ వేసినట్టు. అప్ప నీకు ఈరోజు 10 మార్క్స్ కన్ఫర్మ్. ఏంటో నాగి గారు, ఏంటండి నెల రోజులు కనబడలేదు, ఏమైపోయారు మీరు? అనుకోకుండా ఊరెళ్ళనయ్యా, పెళ్లి చేసుకున్నాను. మరి మాకు చెప్పలేదేముండి? అది అనుకోకుండా జరిగిపోయింది. జనాలు వచ్చారా పెళ్లికి? వచ్చారండి. అనుకోకుండా వచ్చేసి ఉంటారు, అనుకోకుండా భోజనం చేసి వెళ్ళిపోయి ఉంటారు. అది కాదు సార్, ఊరుకోండి సార్, చెప్పాలి కదా, పక్క గుమ్మల్లో ఉంటామండి మీరు. అయ్యో అనుకోకుండా జరిపింది అన్నాను కదా. మా వైఫ్ వచ్చి శుభ్రంగా బిర్యానీ వండి పెడుతుంది, తింజుడు. మా వారిని పిలుతుంది చూడు. ఏమేవ్ ఏంటండి ఇలా రా. ఏంటి ఈయన పారు పారు, ఎన్ని రోజులైంది పారు నిన్ను చూసి. అదేంటి మీకు ఒకరికొకరు ఇంతకు ముందే తెలుసా? మీ ఇద్దరం క్లాస్మేట్స్ అండి, కలిసి చదువుకున్నాం. కానీ రా పారు, నిజంగా నాకు మా ఆవిని పారు అని పేరు పెట్టి పిలుస్తావేంటి? ఈ పేరు పెట్టి పిలవకూడదు. పిలవకూడదు. వచ్చే ఇలా రా. పేరు పెట్టే పిలు. ఓకే పారు, నాగిని ఎలా పెళ్లి చేసుకున్నారా నువ్వు? ఏ మంచోడు కదా? మంచోడు కాదా అంటే మంచోడే. ఎందుకు అంత గ్యాప్ ఇచ్చావు? గ్యాప్ ఇవ్వలేదు, అదే వచ్చింది. నోర్మి ఏదో డౌట్లు తెప్పించుకు అక్కడ. ఆగండి సార్ నాగి గారు. ఒరే ఎనీవే సార్, నాగి గారు పొద్దున్న డ్యూటీకి వెళ్ళిపోతే సాయంత్రం దాకా నాకు ఓ పిచ్చ బోరు కొట్టేస్తూ ఉంటది. ఇప్పుడు నువ్వు వచ్చేసావా, బోల్డ్ అని కబుర్లు మనసు విప్పి చెప్పుకోవచ్చున్నాను. ఏమిప్పి ఏమిప్పి ఏం అవసరం లేదు. ఏం మాట్లాడకుండా నా ముందే మాట్లాడుకోవాలి. మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారు, మా మనసులో ఏం లేదు. ఏమి లేదా నాకు తెలుసు, అందుకే నేను చేసుకున్నాను. అయితే డ్యూటీకి వెళ్ళండి సార్. నేను ఎందుకు వెళ్తాను డ్యూటీకి? డ్యూటీకి వెళ్ళి మేము మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడుకుంటా, ఏదున్నా నా ముందే మాట్లాడుకోవాలి. హలో సార్, నాకు కొద్దిగా ఒంట్లో బాగాలేదు, ఇవాళ ఆఫీస్కి రావట్లేదు సార్. ఉడితే సార్ అబద్ధం చెప్తున్నాడు. నోరుమయ్య యాదవా. సార్ సార్ మిమ్మల్ని కదా సార్, ఒక యాదవ్ పక్కన అంత ఉత్తున్నా సార్. నా ఉద్యోగం పోతా. అయితే ఆఫీస్కి వెళ్ళిపోండి సార్. నా ఆఫీస్ నీకే పని, నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళు. పారు నోరుమై ఇంకోసారి అనిపించి చంపేసానేమనుకున్నావా? అలా కాదు కానీ సార్, నిజంగా మేము స్కూల్లో చదువుకున్నప్పుడు ఆ తోటల్లో, తోపుల్లో, చెరువుల్లో, హోటల్లో, తోపుల్లో, చెరువులు ఏం జరిగిందిరా? గ్యాప్లు ఇచ్చి కన్ఫ్యూజ్. అల్లరి చేసేవాళ్ళం సార్. అల్లరి చేసి సరిగ్గా చెప్పు చావరా, మింగేస్తావు ఎందుకు మధ్యలో? లేదు సార్, అల్లరే సార్ నిజంగాను. సార్ ఇంకొక విషయం సార్, మా క్లాసులో ఎన్ని బెంచీలు ఖాళీగా ఉన్నా సార్, పారు వచ్చి నా బెంచ్లోనే కూర్చునేదండి. అంతలా చూస్తుందండి దాంట్లో. ఫ్రెండ్షిప్. ఓ అలాగైతే పర్లేదు. ఒకసారి బెంచ్ మీద లేచెళ్తా కసక్కని పారు కాలు దొక్కేసాను. నువ్వెందుకు ఏడ్చావు? పాత జ్ఞాపకాలు గుర్తొచ్చేయండి. అయినా నేను ఊరుకుంటానా? వెంటనే వాడేళ్ళు కొరికేసాను తెలుసా? నువ్వెందుకు ఏడ్చావు? పాత జ్ఞాపకాలు. ఇంకొక విషయం ఉంది సార్. ఏంటది? స్కూల్లో చదువుకున్నప్పుడు అండి, స్కూల్ ఎగ్గొట్టేసి బయటికి వెళ్ళిపోయాం సార్. క్లాస్ అంతా వెళ్ళారా? అందరూ వెళ్తే స్పెషల్ ఏ ఉంటుంది సార్, మేము ఇద్దరం వెళ్ళాం. వెళ్ళి ఏం చేశారా? అంటే సరదా ఒక జాన్ తోట దగ్గరికి వెళ్ళాం సార్. అప్పుడు అటు ఇటు చూసాం సార్, ఎవ్వరూ లేదు సార్. లేదు. ఒక జాన్ చెట్టు కిందకి వెళ్ళి బాగోదు సార్. చెప్తే బాగుండదు సార్ చెప్పరా. అంటే జాంకాయ దొంగతనం చేసాం చెప్తే బాగోదు కదా సార్. దొంగతనం చేశారా? మింగి మింగి చెప్పగరా తెరుతున్నా. తర్వాత నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. చెప్పించి కొడతా. ఇద్దరు కావాలని చెప్పండి. ఆ జాన్ చెట్టు కిందకి వెళ్ళి పారు, నేను ఎత్తుకుంటాను, నువ్వు పైకెక్కి జాంకాయ కొయ్యి అన్నాను. లేదు నేనే నిన్ను ఎత్తుకుంటాను. అప్పుడు నువ్వు ఎలా ఎత్తుకున్నారా నన్ను? ఇలా ఎత్తుకుని ఉంటుంది. భలే లేపారండి. స్కిట్లు లేపమంటే లేపరు కానీ నన్ను మాత్రం లేపుతారు మీరు. నిజంగా సార్, జాంకాయని ఏం చేశారా? 4 ముక్కలు చేసాం. ఆ తర్వాత అదేంట్రా? ఉప్పు కారం చల్లాం సార్. ఆ తర్వాత నాకు తినిపించింది, నేను తనకి తినిపించాను సార్. అప్పుడే సార్ నా వేలు కొరికేసింది సార్. ఎందుకు కొరికాను అడిగితే చెప్పలేదు సార్. ఎందుకు కొరికావా ఆడేలు? నా మొగుడు అని అడుగుతున్నా చెప్ప. వాడు ఏలు ఎందుకు కొరికావు? నేను చెప్పను. యా
బాబోయ్ పక్కనే మొగుని పెట్టుకుని పక్కింటి డేలు కొరికేవా ఒక ఆయన సిగ్గుంది అసలనే. ఎవరు నువ్వు? నేను దానిపోయి దానండి. అయినా నీలోనే విషయం ఉంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది ఈ మ్యాటర్? ఒరేయ్ ఇక్కడ విషయం నీకు అర్థం కావట్లా. అవును, ఆ విషయం లేక ఇదంతా ఇక్కడ లాగా వచ్చింది. ఎవరో దారిని పోయే వాళ్ళందరూ డిస్టర్బ్ చేస్తారు, పట్టించుకోండి సార్. నువ్వు లోపలికి వెళ్ళు. నేను ఎక్కడ ఉంటే మీరు ఫీల్ అవుతున్నారు కదా అంతే. నన్ను కాసేపు అలా బయటికి వెళ్ళిపోతాను. పారు ఎదురురా. నువ్వు బయటికి వెళ్తుంటే మా ఆవిడ ఎందుకు ఎదురు రావాలి? సార్ తనది చాలా మంచి లెగ్ అండి. చిన్నప్పుడు నేను ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు తను ఎదురు వస్తే అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయింది. మరి ఇప్పుడు ఏం పీకడానికి వెళ్తున్నావు? షేవింగ్కి వెళ్తున్నాను సార్. షేవింగ్కి వెళ్తున్నాను సార్. షేవింగ్కి వెళ్తే మా ఆవిడ నీకు ఎదురు రావాలా? లేకపోతే బ్లేడ్ దిగిపోతుంది కదా సార్. ఆవిడ ఎదురు వచ్చింది అనుకోండి, నీ ఎదురురా. నువ్వు ఆగే, నేను ఎదురు వస్తుందా? వద్దు సార్, గండు పిల్లి ఎదురు వస్తే పేక తెగిపోద్ది. నువ్వు వెనక లోపలికి వెళ్ళావు. అలా కాదు సార్. పారు ఏయ్ నేను బయటికి వెళ్ళి వస్తా. డోర్ పెట్టి లోపలికి వెళ్ళు. ఏం చేస్తున్నావు వీరు? నాకు జలుబు చేసింది రా పారు. అయ్యో నీకు కూడా జలుబు చేసిందా? దా, 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 ఆవిరి పట్టుకుంటుందా? అరే నాగి చిచ్చి, మా ఊడికి అసలు బుద్ధే లేదండి. కన్న తండ్రి ఇంటికి వస్తున్నాడంటే బస్ స్టాండ్ వచ్చి రిసీవ్ చేసుకోడా? ఏమా మామయ్య ఏం చేస్తున్నావమ్మా? జలుబు చేసింది మామయ్య, ఆవిరి పడుతున్నాను. ఆవిరి పడుతున్నారా? మా పెద్దగా అందుకే రానట్టున్నాడు. అయినా ఇలాంటివన్నీ బయట పెట్టుకోవాలమ్మా. ఇదిలో పెడితే అందరూ చూసి దిష్టి పెట్టేస్తారు. ఏంటనుకున్నారు? ఇంట్లో పెట్టాలా బయట పెట్టాలా? ఇంట్లో పెట్టాలమ్మా. బయట పెడితే అందరూ చూసి దిష్టి పెడతారు. నానా ఎప్పుడు వచ్చా నానా? రే నువ్వు ఇక్కడ ఉంటే ఇందులో ఎవరు రా దుప్పట్లో? ఆడు పక్క ఏం చేస్తారో తుప్పలో దూరే. పేషెంట్ డిస్టర్బ్ చేయకూడదు సార్. పారు దా. పేషెంట్ ఏంటి? వచ్చి జలుబు చేసింది సార్. ఎవరు రాడు? వీళ్ళు చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ అంట, బాగా చదువుకునే వాళ్ళు. తెంకర కదా క్లాస్మేట్ అంటే క్లాస్ లో ఉండాలి, ఇలా కాపురంలోకి రాకూడదు. అర్జెంట్ గా ఆరైనా మారిపోవాలి, లేదా మీరైనా మారిపోండి. అది కాదు. దరిద్రం నేను చూడలేకపోతున్నాను. చిచ్చి నానా ఛే! నానా ఛీ! థు! మొత్తం నీ నుంచే చూసే వాడితో మాట్లాడొద్దంటే మాట్లాడావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. నేను బయటికి వెళ్ళి ఇంకొక ఇల్లు సెట్ చేసి వస్తాను. అప్పుడు దాకా అర్థం మాట్లాడి చంపేస్తాను. లోపలికి వెళ్ళు. నాలో చిలిపికలో నీలా మొదలైందా అన్నం తినిపిమంటారా? నాకు పెట్టవా? అయ్యో అయిపోయింది బారు. రేపు నువ్వు వస్తే బాగా నూరి నీకు గోరింటాకి పెడతా. ఓకే, అన్నం తిన్నావా? గోరింటో పెట్టినా ఎలా తింటాను రా? ఉండు, నేను తినిపిస్తా. ఇదే కదా కావాలి. నేనే ఎక్స్పెక్ట్ చేశా. ఫిష్ ముళ్ళు ముళ్ళు గుచ్చుకుందా? తీసి తీసి ముళ్ళు తీసి మెత్తన ముక్కోటి పెట్టు. ఏం చేస్తున్నావే నువ్వు? పాపం అండి, వీరు గోరింటాకు పెట్టుకున్నాడు చేతికి. ఆయన ఆడింగోలాగా నువ్వు గోరింట కట్టుకున్నట్రా? గోరింటాకి పెట్టుకోవడానికి ఆడేంటి మగేంటండి? వేళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు. కావాలంటే మీరు పెట్టుకోండి. పెట్టుకుంటే అన్నం ఎలా తినేది? అన్నం తినాకే పెట్టుకోండి సార్. మా ఆవిడతో గోరుముద్దు నువ్వు తింటావు, నాన్న నేను తినాలా? ఏమండి, లాస్ట్ ఒక్క ముద్ద. ముద్దంటే ముద్ద లోపల నుండి అన్నం లాగేకూడదు పాపం. సరే ఎవరు తగలే అబ్బా అబ్బా ఏదో ఒకటి. ఇదిగోనే ఈ టెన్షన్ నేను పడలేకపోతున్నాను. ఈ ఏరియా కలిసి వెళ్ళిపోతున్నాడు. ఇంకొక విషయం చెప్తాను సార్. ఏంటది? చిన్నప్పుడు పారును ఆ సురేష్ గాడును పారు సురేష్ గారు మా ఊర్లో ఉన్నప్పుడు సార్ మామిడి తోటలోకి వెళ్ళిపోయి గంట సేపు కనబడలేదు సార్. అడగండి సార్. ఎవడే సురేష్ గాడు? ఆగండి సార్. మరి ఎప్పుడు 2వ తరగతిలో జరిగిన దాని గురించి ఇప్పుడు పెళ్ళని చెప్పేస్తారా మీరు? ఒరే నువ్వు చిన్న చిన్నగా గ్యాప్లు ఇవ్వకరా, అది పెద్ద మీనింగ్ వస్తుందిరా. మనకి ఏరే అచ్చి రాలేదే, వెళ్ళిపోతున్నాడు. పదండి సార్ వెళ్ళిపోదాం. నువ్వు ఎక్కడికి? అచ్చి రాలేదు. అయింది ఏదో అయిపోయింది సార్. మనసులో ఏం పెట్టుకోకండి సార్. నేనేం పెట్టుకో, నువ్వేం పెట్టుకో. చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటది? నెక్స్ట్ వీక్ మా క్లాస్మేట్స్ గెట్ టుగెదర్ ఉంది. మీరు రాకపోయినా పారును పంపించండి సార్. మొత్తం క్లాస్మేట్స్ అందరూ వస్తున్నారా? అందరూ వస్తే స్పెషల్ ఉంటుంది సార్. మీ ఇద్దరే కలుసుకుంటాం. Music on can, disco on can, move it on can, salon. రోజా గారు ఎలా అనిపిస్తుంది మీ అందరికి పారు వీరు మధ్యలో వేరు?
సో ఆ ఫేస్ ఇన్నోసెంట్ గా పెడితే ఏదో జరిగిపోయినట్టు అనుమానం వచ్చేలాగా చాలా చక్కగా చెప్పాడు. ఒక జామకాయ కోసం ఆయన జీవితం పాడు చేయాలని చూసావు. చాలా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది, చాలా ఫన్నీగా ఉంది అన్ని. తరుణ్ భాస్కర్ నాకు ఫస్ట్ అయితే మీ డాన్స్ చాలా బాగా నచ్చిందండి. మంచి కొరియోగ్రాఫ్ చేస్తారు, బాగా చేస్తారు అది. దాని తర్వాత లాస్ట్ లో రెస్లింగ్ మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మీరు లేపుకొని ఏదో రాక్ స్టోన్ కోల్ స్టీవ్ ఆస్టిన్ లేపినట్టు ఇట్లా లేపు లోపల పడేసే వరకు నాకు చైల్డ్హుడ్ గుర్తుకొచ్చింది. మీకు కూడా చిన్ననాటి జ్ఞాపకాలు ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ద ఎంటైర్ స్కిట్. చాలా బాగుండేది. రాజ్ తరుణ్ చాలా బాగుంది స్కిట్ అసలు. యూజువల్ గా ఏంటంటే పని చేసుకుంటూ వెళ్ళిపోతారు కదా, ఆ గ్యాప్ లో చాలా హ్యూమర్ వచ్చింది బేసిక్. సో ఐ లవ్డ్ ఇట్, చాలా బాగుంది.